ఓకే, కొన్ని హార్డ్ బ్యాలెన్స్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అవి చేయలేకపోతున్నాం అంటున్నారు. వాటిని ఒకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 2-3 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో మీకు ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సైలెన్స్. ఫస్ట్ వన్, ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కొంత హార్డ్గా ఉంది, దీన్ని ఎలా చేయాలని చెప్పేసి కొంత డౌట్ ఉన్నది. ఇంత హార్డ్గా ఉన్నవి ఒకవేళ అడగకపోవచ్చు, ఓకేనా? అదేం పెద్ద నిజానికైతే హార్డ్ అయితే కాదు, అది ఈజీ, అర్థమైపోయాక ఈజీ అయిపోతుంది. అలా అని చెప్పేసి అడగడానికి కూడా అనుకోవద్దు. దాదాపు ఇప్పటివరకు అయితే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ మీద చేయగలిగేటట్టుగానే అడిగారు, ఇలాంటి హార్డ్ అయితే అడగలేదు. కానీ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అనేది మళ్ళీ మీకు ఇంటర్లో పోయిన తర్వాత మీకు అంతా వచ్చేసినట్టుగానే అక్కడ టీచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి హార్డ్ కూడా కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక పని అయిపోతుంది. ఫస్ట్ ఏం చేయాలి మనం, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ప్రొడక్ట్స్. అది మనం చెక్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద ఆటమ్స్ ఆర్ ఇన్ ఫాస్ఫరిక్ యాసిడ్? హైడ్రోజన్, 3 hydrogens, 1 phosphorus, 4 oxygens. Wait. In this phosphoric acid only 4, okay, and only 1 magnesium. Here OH హైడ్రాక్సైడ్ టోటల్ కి మీకు బ్రాకెట్ కనబడుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఆక్సిజన్స్ 2 and hydrogens 2, and this 2 is only for this bracket. That means only for hydroxide, not for magnesium. 2 oxygens, 2 hydrogens. మీకు మెగ్నీషియం 2 ఉంటే ఇక్కడ ఉంటుంది అంతే, మీకు అది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మీకు ప్రోడక్ట్ లో కనబడుతుంది. హియర్ 3 magnesiums and 1 phosphorus or 2 phosphorus? No. This bracket PO4 5. That means 2 phosphorus. How many oxygens? 8. So that PO4 twice means PO4 plus PO4. ఇలా అనుకోండి, క్వశ్చన్ ఈజీ అయిపోతుంది. 2 phosphorus, 4 plus 4, 8 oxygens. సో మీరు దీన్ని ఇలా మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, 8 oxygens, 4 2s 8 oxygens, 1 phosphorus, sorry 2 phosphorus, రైట్. ఓకే, నెక్స్ట్ 2 hydrogens, 1 oxygen. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ కౌంట్ చేద్దాం. 3 hydrogens, ఓకే, hydrogens 3, రైట్, వెరీ గుడ్. 5 hydrogens, 3 hydrogens plus 2 hydrogens, total 5 hydrogens. Nice. Okay, in the products only 2 hydrogens. Now then phosphorus, how many phosphorus? 1 phosphorus in reactants. Yes, 2 phosphorus in. Next oxygens, 6 oxygens. Here 8 plus 1, 9 oxygens. Next 1 magnesium, 1 magnesium. Here 3 magnesiums. ఇంకేమన్నా? ఎస్. ఇప్పుడు వీటిని ఏం చేయాలి మనం? బ్యాలెన్సింగ్ చేయాలి, రైట్. ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి అదే ఈక్వేషన్ ని రాస్తున్నాను. ఇది రా, రైట్. H3PO4 plus first letter must be capital letter. MgOH2 give rise to Mg3PO4 magnesium phosphate twice plus H2O. ఇప్పుడు దీంట్లో బ్యాలెన్సింగ్ చేద్దాం. ఓకే, మీరు ఏమి ఎగ్జామ్లో ఇలా మెన్షన్ చేయకుండా పర్వాలేదు, డైరెక్ట్గా మీరు బ్యాలెన్సింగ్ చేయొచ్చు. బట్ రఫ్ చేసిన తర్వాతనే ఫెయిర్గా రాయండి. ఓకే, ఇక్కడ 3 hydrogens ఉన్నాయి, అక్కడ 2 hydrogens ఉన్నాయి. 3 hydrogens plus 2 hydrogens, so 5 hydrogens mean reactants, 2 hydrogens in products. ఓకే, ఇప్పుడు ఎలా ఈ 5 hydrogens, ఇక్కడ ఉన్న 5 hydrogens దీంట్లో కూడా 5 hydrogens అవ్వాలి, అలా పాసిబిలిటీ ఉందా? 2 hydrogens 5 hydrogens గా చేంజ్ కావు. మరి ఏం చేయాలి?
రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలాంటివి అంటే డైరెక్ట్ గానే మనం ఒక నెంబర్తో ట్రై చేస్తే మీకు ఆన్సర్ ఏమీ రాదు. ఒక నెంబర్తో ట్రై చేయాల్సి ఉంటుంది, రాకపోతే మళ్ళీ ఇంకొక వేరే కోఎఫిషియంట్తో ట్రై చేయాల్సి ఉంటుంది. ఆ నెంబర్తో ట్రై చేస్తే కూడా రాకపోతే ఇంకొక నెంబర్తో ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ బ్యాలెన్సింగ్ చేయడంలో ఒక మెథడ్ ఉంటుంది. ఏ మెథడ్ అంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ఓన్లీ 1 మాలిక్యూలే ఉన్నది. అదేనా? హౌ మెనీ H3PO4 మాలిక్యూల్స్? ఓన్లీ 1. సో మనం అవన్నీ ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. మీరు ఏం చేయాలంటే ఇలాంటివి బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు మీరు 2 మాలిక్యూల్స్గా మీ కాంప్లెక్స్గా ఏది కనబడితే అది ఖచ్చితంగా ఇదే స్టార్ట్ చేయాలని ఏం లేదు, మీరు దీంతో కూడా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ రియాక్టెన్స్ ఏది ఉంటే దాంతో ట్రై చేయండి, పెద్ద హార్డ్ ఏం అనిపించదు, ఇది ఈజీగానే వచ్చేస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే ఈ నంబర్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్స్ మీరు 2 తీసుకోండి. నంబర్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్స్ 2 తీసుకోండి. 2తో మీరు ట్రై చేస్తే రాకపోతే మళ్ళీ 3తో ట్రై చేయాల్సి ఉంటుంది. 3తో కూడా మీకు బ్యాలెన్సింగ్ అవ్వకపోతే 4తో ట్రై చేయండి. మేబీ 2తో అవ్వలేదు అంటే కొన్నిసార్లు 4తో కూడా కాదు, అట్లా అని చెప్పేసి ప్రతిసారి ఏం కాదు, మాక్సిమం టైమ్స్ అలా ఉంటుంది. సరే ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ 2 పెడితే 6 హైడ్రోజన్స్ ప్లస్ 2 హైడ్రోజన్స్, 6 + 2 8 హైడ్రోజన్స్. మరి ఇక్కడ 8 హైడ్రోజన్స్ చేయొచ్చా? ఇక్కడ హైడ్రోజన్స్ 2నే ఉన్నాయి, వీటిని 8 చేయాలంటే సో రైట్ ద కోఎఫిషియంట్ 4 to వాటర్ మాలిక్యూల్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ అయింది. అలా అని చెప్పేసి ఇక అంతా బాగానే ఉందని అనుకోవద్దు, మిగతా బ్యాలెన్స్ కాకపోవచ్చు, చూసుకోవాలి. రైట్, తర్వాత నెక్స్ట్ ఇంకేం చూద్దాం. అయితే ఇక్కడ ఒకటి చేంజ్ అయిపోయింది. ఏం చేంజ్ అయింది? నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ కూడా చేంజ్ అయినాయి, అది మీరు వెంటనే మర్చిపోవద్దు. ఇక్కడ కూడా నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ చేంజ్ అయినాయి. ఎస్, 2 4s the 8 oxygens plus no 2 oxygens. 2 4s the 8 oxygens plus 2 oxygens. 10 oxygens. Here 4 2s the 8 4 to the 8 oxygens plus 4. 8 plus 4 12 oxygens. In the products 12 oxygens, but in the reactants 10 oxygens. ఎందుకు ఇలా అంటే బ్యాలెన్సింగ్ ఉందా? ఇప్పుడు బ్యాలెన్సింగ్ లేదు. ఎందుకు బ్యాలెన్సింగ్ లేదు? ఎందుకు బ్యాలెన్సింగ్ లేదంటే ఇక్కడ 2 పెట్టడం వల్ల ఇక్కడ 10 ఆక్సిజన్స్ అయినాయి. మరి రియాక్టెంట్స్ లో 2 పెడితే మనకి ఈ నంబర్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్స్ 2 తీసుకున్నాము. సో దెన్ ఆక్సిజన్స్ బికమ్స్ టు 10, బట్ హైడ్రో ఇన్ ద ప్రొడక్ట్స్ ఆక్సిజన్స్ బికమ్స్ 12. సో దట్స్ వై దిస్ 2 ఈజ్ రాంగ్. ఇక్కడ 10 అవుతుంది, అక్కడ 12 అవుతుంది. అంటే ఇక్కడ 2 పెడితే మనకు బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు. పోనీ మళ్ళీ ఏమైనా బ్యాలెన్సింగ్ చేయొచ్చా? ఏం చేస్తాం? ఆల్రెడీ ఇక్కడ 12 ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేయాలి, మళ్ళీ ఇక్కడ 12 తీసుకురావాలి. రైట్ సైడ్ ప్రోడక్ట్ లో 12 ఉన్నాయి కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ కూడా 12 తీసుకురావాలి. మరి అలా 12 తీసుకొచ్చే ఛాయిస్ ఏమైనా ఉందా? రైట్ సైడ్ 12 వచ్చే ఛాయిస్ ఉందా? ఉన్నది. ఏమున్నది? మీరు రైట్ సైడ్ ఇక్కడ 2 పెట్టండి, ఇక్కడ ప్రొడక్ట్స్ లో 2 పెట్టండి. ఎందుకు ఇక్కడ 2 పెట్టాం? ఓకే, ఆల్రెడీ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, బట్ ఈ 2 మెగ్నీషియం హైడ్రాక్సైడ్స్ 2 అని పెడితే ఏమవుతుంది? ఇప్పుడు ఇది దిస్ 2 is totally belongs to the whole molecule. Then 2 magnesiums and 2 oxygens and 2 hydrogens, but already 2 oxygens are there. So 2 2s are 4 and 2 2s are 4 hydrogens also. 4 oxygens వచ్చాయి, ఇక్కడ 4 hydrogens వచ్చినాయి. ఓకేనా? 8. సో ఇప్పుడు ఏం బ్యాలెన్సింగ్ చేస్తే మనకి ఇదంతా వచ్చింది ప్రాబ్లము? హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ చేయాలని ట్రై చేస్తే ఆక్సిజన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అని. ఆక్సిజన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కోసం ఏం చేశాను? ఇప్పుడు నేను వాటిని కూడా బ్యాలెన్సింగ్ చేశా. ఓకే, హైడ్రోజన్స్ అండ్ ఆక్సిజన్స్ ఆర్ బ్యాలెన్స్డ్, బట్ మిగతా ఇంకా 2 ఉన్నాయి. ఇంకేమున్నాయి చెప్పండి? ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం. ఇవి బ్యాలెన్సింగ్ అవుతాయా లేదో చూద్దాం. సో ఇప్పుడు మేబీ ఇది ఇక్కడ పాసిబుల్ అవ్వకపోవచ్చు నేను అనుకుంటున్నాను. ఎస్, ఫాస్ఫరస్ ఏంటి ఇక్కడ? ఫాస్ఫరస్ హౌ మెనీ ఫాస్ఫరస్? 2 ఫాస్ఫరస్. హియర్ 2 ఫాస్ఫరస్. ఓకే, బట్ ఇప్పుడు మెగ్నీషియం దగ్గరికి వద్దాం. ఇక అమ్మా ఎక్కడ 10
ఎస్ 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 ఎస్. ఇక్కడ ఎన్ని అయినా ఆల్రెడీ ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 6 హైడ్రోజన్స్. హియర్ 4 హైడ్రోజన్స్. 6 + 4 10. బట్ ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో ఈ ప్రాబ్లం అంతా ఎలా క్రియేట్ అయిపోయింది అంటే ఇప్పుడు ఏది ఇన్బ్యాలెన్సింగ్ అయిపోతుంది. హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ ట్రై చేద్దామని చూస్తే ఆక్సిజన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయినాయి. ఆక్సిజన్స్ ని బ్యాలెన్సింగ్ ట్రై చేస్తే మళ్ళీ హైడ్రోజన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవుతుంది. అక్కడ ఇంకోటి కూడా పాసిబుల్ అవ్వట్లేదు. ఏం పాసిబుల్ అవ్వట్లేదు? మెగ్నీషియమ్స్ 3 ఉన్నాయి ప్రోడక్ట్స్ లో, బట్ మెగ్నీషియమ్స్ 2నే అయినాయి. ఓకేనా? సో ఇది కూడా మన బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం 2 తీసుకోవడం అనేది రాంగ్. అయితే మీకు ఇది నేను ఫస్ట్ కాబట్టి ఇలా చెప్పాను, కానీ ఇక్కడ యాక్చువల్గా కాంప్లెక్స్ గా కనబడ్డది ఏంటి అంటే నిజానికి మనకు యాక్చువల్లీ ఇక్కడ కాంప్లెక్స్ కనబడేది ఏంటిదంటే రైట్ సైడ్ ప్రోడక్ట్ లో ఉన్న ఇది కాంప్లెక్స్ కనబడుతుంది మనకు. ఇది కొంచెము నంబర్ ఆఫ్ ఆటమ్స్ చాలా ఓవర్గా ఉన్నాయి దీంట్లో. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇటువైపు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు ట్రై చేద్దాం, అలా ట్రై చేద్దాం. 3 మెగ్నీషియమ్స్ ఉన్నాయి ఇక్కడ 3 మెగ్నీషియమ్స్ పెడదాం. అలా పాసిబిలిటీ అవుతుందో లేదో ట్రై చేద్దాం. ఓకే, సో 3 మెగ్నీషియమ్స్ బ్యాలెన్స్డ్ అయిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ మీకు ఆక్సిజన్స్ నెంబర్ ఎంత? ఇప్పుడు 6 3 2 6 కాబట్టి 6 ఆక్సిజన్స్ అండ్ 6 హైడ్రోజన్స్. 6 హైడ్రోజన్స్ హియర్ 3 9 హైడ్రోజన్స్. మరి ఇక్కడ 9 హైడ్రోజన్స్ పాసిబిలిటీ ఉందా? ఇక్కడ 9 హైడ్రోజన్స్ పాసిబిలిటీ లేదు. సో కాబట్టి ఏం చేద్దాం, దీన్ని ఏం చేయాలి? ఇక్కడ 3 తీసుకుని ఇక్కడ 3 తీసుకుంటే మీకు హైడ్రోజన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవుతున్నాయి. ఓకేనా? ఇవి ఏం చేసినా మీకు ఇవి 9 హైడ్రోజన్స్ కావు. అందుకే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ 3 తీసుకోవడం కూడా మీకు కరెక్ట్ కాదు. సో మెగ్నీషియం నుంచి ట్రై చేసుకుంటూ వచ్చాము, అది కూడా మనకు పాసిబిలిటీ అవ్వట్లేదు. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఓ పని చేద్దాం. ఇక్కడ ఇప్పుడు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇవి 3 తీసుకొని ట్రై చేద్దాం. ఓకే, సో 3 3 9 + 2 9 + 2 11. ఇవి 11 అవుతాయా? కావు. సో 3తో రావట్లేదు. మరి ఏం చేద్దాం? ఇప్పుడు 4 ట్రై చేద్దాం. 4 3 12 + 2 14. ఇక్కడ 14 రావాలంటే 7 పెడదాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆడ్ నెంబర్ వచ్చింది. ఓకేనా? సో ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఏమైనా పాసిబిలిటీ అవుతుందేమో చూద్దాం. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఆక్సిజన్స్ నెంబర్ చేంజ్ అయింది. ఏ నెంబర్? ఇక్కడైనా ఆక్సిజన్స్ వచ్చాయమ్మా చెప్పండి. 4 4 16 + 2 18 ఆక్సిజన్స్ మీకు రియాక్టెంట్స్ లో ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 2 8 8 + 7 అండ్ ఇక్కడ మనం ఖచ్చితంగా మెగ్నీషియమ్స్ ఇంకా బ్యాలెన్సింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడే మన ఆక్సిజన్స్ మనం దాన్ని పక్క పెడదాం. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఏమైనా నెంబర్ పెట్టామనుకోండి మళ్ళీ ఆక్సిజన్స్ చేంజ్ అవుతాయి కదా. సరే ట్రై చేద్దాం, దీన్ని ఇక్కడ పక్కన పెట్టేద్దాము. సో 4తో ఏమైనా పాసిబిలిటీ అవుతుందో లేదా చెక్ చేద్దాం. నెక్స్ట్ పాస్పరస్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 పాస్పరస్లు ఉన్నాయి. ఇక్కడ 4 అవ్వాలంటే ఏం చేయాలి? మీకు మెగ్నీషియమ్స్ దగ్గర 2 పెట్టాల్సిందే. సో బిఫోర్ మెగ్నీషియం పాస్పేట్ కు మీరు 2 కోఎఫిషియంట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు పాస్పరస్లు ఎన్ని అయినాయి? 4 పాస్పరస్ ఇన్ రియాక్టెంట్స్, 4 పాస్పరస్ ఇన్ ప్రొడక్ట్స్. ఇక్కడ పాస్పరస్ 2 ఇది ఓన్లీ 1 కాదు 2. ఇక్కడ 2 పెడితే 2 2 4 అవుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ మరి ఇప్పుడు ఓకే పాస్పరస్ బ్యాలెన్సింగ్ అయినా హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ అయినాయి. నెక్స్ట్ ఏం చెక్ చేద్దాము అంటే ఎస్ మెగ్నీషియం చూద్దాం. మెగ్నీషియమ్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 2 3 6. మరి ఇక్కడ 6 పెడదామా? ఎస్ పెడితే మళ్ళీ ఏమవుతుంది మీకు? మళ్ళీ హైడ్రోజన్స్ నెంబర్ చేంజ్ అవుతుంది. ఓకే, హైడ్రోజన్స్ నెంబర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎస్ హైడ్రోజన్స్ నెంబర్ చేంజ్ అయినా మనకు ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ అక్కడ చేంజ్ చేయొచ్చు. రైట్, ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ 12 హైడ్రోజన్స్ అయినాయి కదా. 12 హైడ్రోజన్స్ అండ్
12 ఆక్సిజన్, 12 కాదు, 12 ఆక్సిజన్స్ ప్లస్ ఫస్ట్ హైడ్రోజన్స్ చూద్దాము. హైడ్రోజన్స్ ఎన్ని అవుతున్నాయి ఇక్కడ? 12 అండ్ 12 ప్లస్ 12 24 అండ్ 24 ఏమో హైడ్రోజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 14 ప్లస్ 12 14 ప్లస్ 12 26 26 ఆక్సిజన్స్ చూసుకోవాలి. అలా రావాలంటే ఏం చేయాలి? ఇక్కడ చేంజ్ చేద్దామా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఆల్రెడీ ఇక్కడ మీకు ఆక్సిజన్స్ ఎన్ని వచ్చాయి? 4 to the 8 8 to the 16. ఓకే, 16 లో మనకి ఇంకెన్ని రావాలి? 26 ఆల్రెడీ రియాక్టెంట్స్ లో ఉన్నాయి. ఇంకా 10 రావాలంటే ఏం చేయాలి? మీరు ఇక్కడ 10 పెట్టాల్సిందే. 10 ఆక్సిజన్స్ అవుతాయి. వెయిట్ చూద్దాం. ఇప్పుడు ఏమైనా హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ లో అవుతున్నాయా? ఏమైనా ఇంకా 2 కావాలా? 24 హైడ్రోజన్స్ ఇన్ ద రియాక్టెంట్స్. మరి అక్కడ 24 రావాలి. 24 రావాలంటే మనం ఇక్కడ 12 పెట్టాల్సిందే. ఎస్, ఇది మనకు 4 తో కూడా బ్యాలెన్సింగ్ అవ్వట్లేదు. మీకు 4 తో కూడా బ్యాలెన్సింగ్ కాదు ఇది. ఓకే, అది అర్థమైందా? 4 తో కూడా ఇది బ్యాలెన్సింగ్ అవ్వదు. నెక్స్ట్ ఏం చేయాల్సిందే? ఇక మీరు 5 తో ట్రై చేయాలి. రైట్, మళ్ళీ ఇది రిమూవ్ చేస్తున్నాను. 5 తో ట్రై చేద్దాం. ఓకే, ఎస్, ఇప్పుడు చెక్ చేద్దాం. 5 3 15 అండ్ 2 17. సో అక్కడ 17 మీకు రావు, అవునా? 17 రావు కాబట్టి ఏం చేద్దాము మరి? 6 తో ట్రై చేద్దాం. 18 ప్లస్ 2 ఒక్క నిమిషము. మనము ఇక్కడ ఒక పని చేయాలమ్మా. ఏం పని చేయాలంటే మనము తప్పనిసరిగా ఇక్కడ మెగ్నీషియమ్స్ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనము ఈ నెంబర్ చేంజ్ చేయాల్సిందే. అర్థమైందా మీకు మాట? ఇక్కడ 3 మెగ్నీషియమ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ 3నో లేకుంటే ఇంకొకటి ఇక్కడ ఒక నెంబరు ఏదైనా ఒక నెంబర్ పెట్టి తప్పనిసరిగా ఈ నెంబర్ ఆఫ్ మెగ్నీషియమ్స్ ఇక్కడైతే చేంజ్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మెగ్నీషియమ్స్ చేంజ్ చేస్తే మళ్ళీ ఏం చేంజ్ అవుతుంది? ఆక్సిజన్స్ హైడ్రోజన్స్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక నెంబర్ రాసి వెంటనే ఇక్కడ హైడ్రోజన్స్ పెడితే మళ్ళీ హైడ్రోజన్స్ చేంజ్ అవుతున్నాయి. కాబట్టి ఏం చేద్దామంటే ఇప్పుడు మనం మెగ్నీషియమ్స్ నుంచే ట్రై చేసుకుంటూ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇంతకు 3 పెడితే మనకు పాసిబిలిటీ రాలేదు. ఓకేనా? అందుకోసమే నేను ఏం చేస్తున్నానంటే ఒక పని చేస్తున్నాను. రైట్, వెయిట్ ఓ పని చేద్దాం. ఇంతకుముందు ఇక్కడ ఏం పెట్టలేదు కదా, ఇక్కడ 3 పెట్టానా? నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ 2 మెగ్నీషియం ఫాస్ఫేట్స్ తీసుకుంటున్నాను. మరి ఇప్పుడు మెగ్నీషియమ్స్ ఎన్ని అయిపోయినాయి? 6 మెగ్నీషియమ్స్ అయిపోయినాయి. ఇక్కడ 6 మెగ్నీషియమ్స్ తీసుకున్నాను. ఓకే, ఇంతకుముందు ఇక్కడ 2 3 4 5 అలా ట్రై చేసుకుంటూ వెళ్ళిపోయాము, రావట్లేదు. సో ఇప్పుడు నేను ప్రోడక్ట్స్ లో నుంచే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ 2 తీసుకున్నాను, 2 అవుతే మెగ్నీషియం 6 అయినాయి కాబట్టి ఇక్కడ కూడా రియాక్టెన్స్ లో మెగ్నీషియం 6 తీసుకున్నాను. సో దెన్ ఇప్పుడు మనకు నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని చెప్తారా? 12 ప్లస్ 3 15. ఓకే, ఇక్కడ ఇంకా ఏం చేంజ్ చేద్దామంటే నంబర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్తారా? ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇప్పుడు 2 పెడితే 4 అయినాయి. 4 అయినాయి కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ ఫాస్ఫరస్ కూడా ఎన్ని పెట్టాలి? 4 తీసుకుందాం. ఓకే, తీసుకుంటే ఏమవుతుంది మరి ఇప్పుడు? రైట్, ఇప్పుడు దీనికి తగ్గట్టుగా ఇప్పుడు మెగ్నీషియమ్స్ ఫాస్ఫరస్ బ్యాలెన్సింగ్ అయినాయి. 6 మెగ్నీషియమ్స్
6 మెగ్నీషియమ్స్ అండ్ 4 ఫాస్ఫరస్ 4 ఫాస్ఫరస్. ఇప్పుడు ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలి సరిపోతుంది, హైడ్రోజన్స్ అండ్ ఆక్సిజన్స్. నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ కు తగ్గట్టుగా మనం ఇక్కడ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ ఇక్కడ చేంజ్ చేద్దాం. ఓకే రైట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఏంటమ్మా, అమ్మకు 5 మినిట్స్. 4 3s 12 అండ్ 6 2s 12 ప్లస్ 12 24 హైడ్రోజన్స్ వచ్చాయి రియాక్టెన్స్ లో. ఇక్కడ 24 రావాలంటే ఇక్కడ 12 పెట్టుకోవాలి. ఎస్, ఇక్కడ 12 పెడితే సరిపోతుందా లేదా చూద్దాం. ఓకే వెయిట్ ఒకసారి నెక్స్ట్ ఆక్సిజన్స్ కూడా చెక్ చేద్దాం. 4 4s 16 16 ప్లస్ 12 28 28 ఏమున్నాయి, ఆక్సిజన్స్ ఉన్నాయి. మరోసారి చూడండి, 4 4s 16. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని, ఆల్రెడీ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. 2 6 12 12 ప్లస్ 16 ఎంత, 20 12 ప్లస్ 16 28. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ ఇక్కడ ఒక ఫిక్స్ అయిపోయింది, మనం అక్కడే చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 8 ఆక్సిజన్స్ ఉన్నాయి. 8 2s 16. ఓకే, ఇంకా మనకి ఎన్ని రావాలి, 12 రావాలి. 12 రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనం ఇక్కడ 12 పెట్టాలి. మన హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ అవుతుందా, అవుతుందా? వెయిట్, హైడ్రోజన్స్ చూద్దాం. ఏం హైడ్రోజన్స్ చూడాలి ఇప్పుడు, 4 3s 12 ప్లస్ 12 24 హైడ్రోజన్స్. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, దీన్ని కొంచెం ఫేర్ రాద్దాము. 12 2s. అయితే ఇలాంటివి చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మైండ్ అంతా స్టక్ అయిపోయి ఓకే బ్యాలెన్సింగ్ అయింది అనిపిస్తుంది, కానీ ఏదో ఒకటి బ్యాలెన్సింగ్ కాకుండా అక్కడ అయిపోయి కూడా ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఏం చేయాలి, మీరు బ్యాలెన్సింగ్ చేశాక ఎస్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలో చూడండి. ఒక్కసారి మనం ఫస్ట్ నుంచి వద్దాము. 4 3s 12 హైడ్రోజన్స్. ఇక్కడ ఆల్రెడీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 into 6 12 12 ప్లస్ 12 24 హైడ్రోజన్స్. ఇప్పుడు 2 12s 24 హైడ్రోజన్స్. ఓకే, హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చూద్దాము, ఫాస్ఫరస్ చూద్దాం. హైడ్రోజన్ పని అయిపోయింది. 4 ఫాస్ఫరస్. ఇక్కడ ఎన్ని ఫాస్ఫరస్ ఉన్నాయి, ఈ బ్రాకెట్ లో ఆల్రెడీ 2 ఉన్నాయి, ఇక్కడ 2 పెట్టాను కాబట్టి 2 2s 4 ఫాస్ఫరస్ ఉన్నాయి. ఓకే, ఫాస్ఫరస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఆక్సిజన్స్ చూద్దాం. 4 4s 16 ప్లస్ ఇక్కడ 12 కాదు, ఎస్ 12. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. 2 into 6 12 16 ప్లస్ 12 28 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఎస్, ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, ఆల్రెడీ 8 ఆక్సిజన్స్. 8 2s 16 ఆక్సిజన్స్ ప్లస్ 12 ఆక్సిజన్స్. 16 ప్లస్ 12 28 ఆక్సిజన్స్ ఆర్ దేర్. ఓకే, ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ మెగ్నీషియం. హౌ మెనీ మెగ్నీషియమ్స్, 6 మెగ్నీషియమ్స్ ఇన్ రియాక్టెంట్స్. 2 3s 6 మెగ్నీషియమ్స్ ఇన్ ద ప్రొడక్ట్స్. ఫాస్ఫరస్ ఆల్రెడీ ఫ్లో క్లియర్ గానే ఉంది. 4 ఫాస్ఫరస్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 ఫాస్ఫరస్. ఇక్కడ ఎన్ని ఫాస్ఫరస్ ఉన్నాయి, నో 2. ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా, ఇది ఎలా రాయాలి మీరు, PO4 ప్లస్ PO4 1 ప్లస్ 1 2. ఓకే, ఇక్కడ 2 ఉన్నాయి. బట్ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మొత్తం టోటల్ గా, మళ్ళీ ఇంకొక 2 వస్తున్నాయనండి. అంటే మళ్ళీ PO4 ప్లస్ PO4 మళ్ళీ ఒకసారి రాసుకోవాలన్నట్టు. టోటల్ ఫాస్ఫరస్ లో 4 ఫాస్ఫరస్ ఉన్నాయి. ఓకే, సో ఫాస్ఫరస్ కూడా 4 అయిపోయాయి. అండ్ మెగ్నీషియమ్స్ 6 మెగ్నీషియమ్స్ 6 మెగ్నీషియమ్స్. అంటే ప్రతిసారి మీరు రియాక్టెంట్స్ లో నెంబర్ చేంజ్ చేసుకుంటూ ట్రై చేయడం కాకుండా కాంప్లెక్స్ గా కనబడేది రియాక్టెంట్స్ లో ఉండొచ్చు, కాంప్లెక్స్ గా కనబడేది ప్రోడక్ట్ లో ఉండొచ్చు. ప్రోడక్ట్ లో నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇక్కడ ఆల్రెడీ 1 ఉన్నది, 2 పెట్టుకోవాలి, ట్రై చేయాలి, రాదు. అప్పుడు 3 పెట్టుకొని ట్రై చేయాలి, దాని కూడా రాకపోతే 4 తో ట్రై చేయాలి. మాక్సిమం టైమ్స్ నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ చేంజ్ చేసుకుంటూ ప్రోడక్ట్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఏమవుతా అంటే నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ చేంజ్ చేసుకుంటూ
రియాక్టెన్స్ చేంజ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఎక్కడ స్టార్ట్ చేసాం గుర్తుందా? ప్రోడక్ట్ లో ఉన్న మెగ్నీషియం ఫాస్ఫేట్ లో ఉన్న నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ చేంజ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. ఓకే రైట్. ఇప్పుడు మీరు అలానే కొన్ని ట్రై చేయండి, వీలైతే అవి ఇంకా హార్డ్ గా ఉన్నాయి రాకపోతే రేపటి క్లాస్ లో చూద్దాం. ఓకే రైట్.